వేల మంది ప్రజలు ఈ స్థలంలోకి రావాలని మనం ఆశిస్తూ ఉన్నాం కనుక ఆ వాగ్దాన కొడుకుని పరిశుద్ధాత్ముడు చక్కగా జరిగించబడినట్లుగా అనేక వెలుగులతో సంతోషంతో ఈ స్థలం అంతా కూడా ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పనట్లుగా దేవాది దేవుడి ప్రాంగణాన్ని మందిరాన్ని అంతటి కూడా వెలుగులతో తీర్చిదిద్దినట్లుగా వేల మంది ప్రజలు ఈ స్థలములో మోకరించబడి వాగ్దాన కొడుకులు ప్రతి ఒక్కరు అందరూ కూడా హాజరవ్వటానికి ఎక్కడెక్కడ ప్రజలందరూ తమ తమ ఇరువులలోని స్థలమునకు వచ్చేదరని వాగ్దానం నెరవేర్చబడినట్లుగా 3,000 మందిగా ఈ స్థలంలో పోగుగా కూర్చబడినట్లుగా ఆ కొడుకును దేవాది దేవుడు క్రమముగా ఆయన అధ్యక్ష వహించి ఆయనే ఈ స్థలములో ఉండి దేవాది దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి స్థలములో ఉండి చక్కగా ప్రతి కార్యక్రమాన్ని సజావుగా క్రమముగా ముందుకు తీసుకెళ్లబోతున్న విధానం బట్టి 2 చేతులు పైకెత్తి ఆ రాత్రి కూడిక 1,000 మంది ప్రజలు సంతోషించి ఆనందించబడినట్లుగా దేవుని సన్నిధిని ఆయన యొక్క మహిమను ఆయన ప్రసన్నతను ప్రతి బిడ్డలు కూడా గుర్తెరిగినట్లుగా అనుభవించినట్లుగా 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లించుదాం. బిగ్గరగా హల్లెలూయా స్తోత్రాలు చెల్లించుదాం, స్తోత్రం చెల్లించుదాం. దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా ఈ 92వ ప్రార్థన కోట సందర్భమున వందనములు చెల్లించుకుంటున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి మన 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ రాత్రి 92వ రోజు. ఈ రాత్రి దేవుని వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 5:1. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి అనగా క్రీస్తు మనలను ఏం చేశాడంట? ప్రేమించాడు. చెప్పండి, మనము క్రీస్తును ప్రేమించామా? క్రీస్తు మనలను ప్రేమించాడా? క్రీస్తే మనలను ప్రేమించాడు. మనము పుట్టక మునుపే కదా. ఎప్పుడంటే ఆయన మనలను ప్రేమించింది? మనము పుట్టటానికి ముందే క్రీస్తు మనలను ప్రేమించాడు. మనం చూడండి, బ్రతికి ఉన్నవారిని చూసి నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు. కానీ క్రీస్తు అలా కాదు. మనము ఈ లోకములోనికి రాకముందే క్రీస్తు మనలను ఏం చేశాడు? ప్రేమించాడు. మనకు క్రీస్తునకు 2000 సంవత్సరములు మధ్యకాలం ఉంది. మనము 2024లో ఉన్నాము. క్రీస్తు 2000 సంవత్సరానికి ముందు ఆయన ఈ భూమి మీద జీవించాడు. నిన్ను నన్ను 2000 సంవత్సరానికి ముందే ప్రేమించాడంటే నువ్వు అర్థం చేసుకో ఆయన ప్రేమ ఎంత గొప్పదో. మన తల్లిదండ్రులు పుట్టిన తర్వాత మనల్ని ప్రేమించారు. మన తోబుట్టువులు బ్రతికి ఉన్నప్పుడు ప్రేమించారు. కానీ క్రీస్తు అలా కాదు. ఈ లోకములోనికి మనము రావటానికి ముందే, తల్లి గర్భములలో పిండము ఏర్పడటానికి ముందే, మన తల్లిదండ్రులు మనకు పేరు పెట్టి పిలవటానికి ముందే క్రీస్తు మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచమంతటిలో నిన్ను ఎవరు ఎక్కువగా ప్రేమించింది? క్రీస్తు. చెప్పండి, ఈ ప్రపంచములో మిమ్ములను అత్యధికముగా ప్రేమించిన వ్యక్తి ఎవరంట? క్రీస్తు. క్రీస్తు మిమ్ములను ప్రేమించి, ఆ ప్రేమ
చాలా గొప్పది. క్రీస్తు యొక్క ప్రేమ చాలా గొప్పది. దాని గురించి 3వ అధ్యాయంలో పౌలు ఇలా చెప్తాడు చూడండి. 19వ వాక్యం, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఏంటంటే చెప్పండి, మనుషుల జ్ఞానమునకు మించినది ఎవరి ప్రేమ? క్రీస్తు ప్రేమ. నీ ఊహకు అందనిది ఏదంట? క్రీస్తు యొక్క ప్రేమ. నీ ఊహల్లో కూడా ఊహించి ఉండవు, అంతగా నిన్ను ప్రేమించాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటే మాత్రం అది అబద్ధం, అది ప్రేమ కాదు. క్రీస్తు కంటే ఎక్కువగా ఎవరైనా మనల్ని ఏం చెయ్యలేరు, ప్రేమించలేరు. ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలను కూడా క్రీస్తులాగా నేను ప్రేమించలేను. ఆయన ప్రేమలో కపటం ఉండదు, ఆయన ప్రేమలో స్వార్థం ఉండదు, ఆయన ప్రేమ పవిత్రమైనది, ఆయన ప్రేమ యథార్థమైనది. ఆ ప్రేమలో ఎక్కడ కూడా కపటము, స్వార్థము, అసూయ ఏది కనబడదు. కల్మషము లేని ప్రేమ, అది నిజమైన ప్రేమ. కానీ ఆ ప్రేమను మనుషులు గుర్తించలేకపోతున్నారు. అందుకే బైబిల్ అంటుంది, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావలేనని ప్రార్థించుచున్నాను. క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలి అంటే మీకు శక్తి కావాలి. మీ శక్తి సరిపోదు క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకోవటానికి. సముద్రం ముందు నిలబడి చూడండి, చూడటానికి ఎంతో ముచ్చటగా అందంగా కనబడుతుంది. కానీ అది ఎంత భయంకరమైనదో, దాని లోతు ఎంతో, దాని వెడల్పు ఎంతో ఎవ్వరు కూడా చెప్పలేరు. ఆకాశం చూడటానికి అందంగా కనబడుతుంది, అది ఎంత ఎత్తులో ఉన్నదో దాని వెడల్పు ఏంటో ఎవరు చెప్పలేరు. అదే విధముగా క్రీస్తు యొక్క ప్రేమను కూడా ఏ మానవుడు వివరించలేడు. ఎందుకు అంటే క్రీస్తు ప్రేమ జ్ఞానమునకు మించినది. క్రీస్తు ప్రేమ జ్ఞానమునకు మించినది. ఆ ప్రేమను మనము తెలుసుకోవాలి, ఆ ప్రేమను మనము తెలుసుకోవాలి. ఆ ప్రేమను మనము తెలుసుకోవాలి అంటే మనకు దానికి తగిన ఆత్మ సంబంధమైన శక్తి కావాలి. ఎందుకంటే క్రీస్తు ప్రేమ దాని యొక్క పొడగు, లోతు, ఎత్తు ఎంతో మనం గ్రహించుకొనుటకు ఆ ప్రేమ జ్ఞానమునకు మించిన ప్రేమ. నేను మరలా చెప్తున్నాను, ఈ సృష్టిలోనే నిన్ను ఎక్కువగా ఎవరు ప్రేమించారు అని ప్రశ్న వేసుకుంటే అందుకు దేవుని వాక్యం ఇచ్చే సమాధానము క్రీస్తు. క్రీస్తు నిన్ను ప్రేమించాడు. నువ్వు ఈ లోకములోనికి రావటానికి ముందే, నీ తల్లి గర్భములో పిండము ఏర్పడటానికి ముందే, ఈ భూమిలో జన్మించటానికి ముందే నిన్ను ఎవరు ప్రేమించారు? క్రీస్తు ప్రేమించారు. ఆ ప్రేమ నీ జ్ఞానమునకు మించినది. లోకములో నిన్ను ఎవరు ప్రేమించినా క్రీస్తులాగా ఎవరు ప్రేమించలేరు. లోకములో ఉన్న ప్రతి ప్రేమకు ఒక లిమిట్ ఉంది, హద్దు ఉంది. క్రీస్తు ప్రేమ లిమిట్లెస్ అన్నమాట, హద్దు లేనిది. ప్రతిదానికి హద్దు ఉంది, కానీ
క్రీస్తు యొక్క ప్రేమకు ఏమీ లేదు, హద్దు లేదు. కొన్నిసార్లు నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు, ఆ ప్రేమ కొద్ది క్షణములో మరుగైపోతుంది. కొన్నిసార్లు నీ భార్య నిన్ను ప్రేమించవచ్చు, కానీ ఆ ప్రేమ ఎంతోసేపు ఉండదు. కొన్నిసార్లు నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించవచ్చు, కానీ ఎంతోసేపు ఉండదు. కొన్నిసార్లు నీ తోబుట్టువులు ప్రేమించవచ్చు, ఆ ప్రేమ కూడా ఎంతోసేపు ఉండదు. కొన్నిసార్లు నీ స్నేహితులు నిన్ను ప్రేమించవచ్చు, ఆ ప్రేమ ఎంతోసేపు ఉండదు. ఎందుకంటే మానవుల ప్రేమ ఎంతోసేపు ఉండదు. అది లిమిట్ అన్నమాట, ఒక హద్దు అంతే. ఆ ప్రేమకు హద్దు ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది, అంతకు మించి ప్రేమించలేరు. కానీ యేసు అలా కాదు. నిన్ను చూడటానికి ముందే, నువ్వు పుట్టటానికి ముందే, ఈ భూమిలోనికి నువ్వు రావటానికి ముందే నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడంటే అర్థం చేసుకో ఆయన ప్రేమ ఎంత గొప్పదో. నిన్ను చూడకముందే నీ పాపములను మోసాడు. నువ్వు భూమిలో పుట్టి పాపము చెయ్యటానికి ముందే నీ పాపముల కొరకు శిక్ష అనుభవించాడు. నీ కొరకు దెబ్బలు తిన్నాడు, నీ కొరకు గాయపరచబడ్డాడు, నీ కొరకు అవమానపరచబడ్డాడు, నీ కొరకు ఉమ్ము వేయించుకున్నాడు, నీ కొరకు పిడిగుద్దులు అనుభవించాడు. ఎందుకు? క్రీస్తు నిన్ను ప్రేమించి సిలువ మీద ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమను మీరు తెలుసుకోవాలి అంటే దేవుని ఆత్మశక్తి మీకు అవసరం. లోకములో ఉన్న ప్రతి ప్రేమ నిజమైనది కాదు, మోసపూరితమైనది ఈ లోకములో ఉన్న ప్రేమ. ఈ ప్రేమ నిజమైనది కాదు. నేను చెప్పినట్లుగా క్షణముండి మరిగిపోతుంది. కాబట్టి ఎవరిని కూడా నమ్మవద్దు, ఎవరి ప్రేమను కూడా మనము నమ్ముటకు వీలు లేదు. ఎందుకంటే వాతావరణం ఎలా మారుతూ ఉంటుందో మనుషులలో ఉన్న ప్రేమ కూడా ఎలా ఉంటుందంట, మారుతూ ఉంటుంది. ఏ ప్రేమ కూడా నిరంతరంగా ఉండదు. యేసు ప్రభు ఒక సందర్భంలో చెప్పాడు, అందరి ప్రేమ ఏమైపోతుందంట, చల్లారిపోతుంది. అక్రమము విస్తరించుట వలన మనుషుల ప్రేమ ఏమవుతుంది, చల్లారిపోతుంది. చూసారా? మనుషుల ప్రేమ ఎప్పుడు కూడా చల్లారిపోతుంది, కానీ క్రీస్తు ప్రేమ ఎన్నడూ కూడా చల్లారదు. నువ్వు ఈ లోకములోనికి రావటానికి ముందే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడంటే అర్థం చేసుకో నిన్ను ఎంతగా ప్రేమించాడు. ఆ ప్రేమ నీ జ్ఞానమునకు మించినది, నీ ఊహలకు కూడా అందనది క్రీస్తు యొక్క ప్రేమ. నువ్వు ఎంత ఆలోచించినా ఆయన ప్రేమ నీకు అంతు చిక్కదు. నువ్వు ఎంతగా ప్రయత్నం చేసినా క్రీస్తు యొక్క ప్రేమను నువ్వు గ్రహించలేవు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే క్రీస్తు యొక్క ప్రేమను నీకు బయలుపరుస్తాడు. క్రీస్తు నీ కొరకు పడిన శ్రమ, బాధ, వేదన, సిలువ మీద ఆయన అనుభవించిన ఆ నరక వేదన నువ్వు చూడకపోయినను ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీ కంటికి కనబడినట్లుగా, నీ ముందు క్రీస్తు సిలువ వేయబడినట్లుగా, నీ ముందు క్రీస్తు చనిపోయినట్లుగా, నీ ముందు క్రీస్తు శ్రమపరచబడినట్లుగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే
క్రీస్తును గూర్చి నీకు బయలుపరచగలడు. అర్థం చేసుకో, క్రీస్తు ఒక్కడే నిన్ను ప్రేమించాడు. నువ్వు కాదు ప్రేమించినది, ఆయన మొదట నిన్ను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను. చూసారా, ఎందుకు సిలువ మీద యేసు బలిగాను అర్పణగాను అప్పగించుకొనేను? ఎందుకు తెలిసిన? ఆయన మనలను ప్రేమించాడు గనుక. ప్రజలు తెలియక ఏ నేరము చేశాడో, ఏ పాపము చేశాడో అందుకే సిలువ వేశారు. అందుకే యేసును సిలువలో శిక్షించారు అని ప్రజలు అనుకొని నిందించారు. కానీ వాళ్ళకు తెలియదు, ప్రజలను ప్రేమించి వారి కొరకు సిలువ మీద బలిగాను అర్పణముగాను తన్ను తాను దేవునికి అప్పగించుకొనేను. మనుషుల కొరకు క్రీస్తు ప్రేమ తెలియకపోవటం వలన క్రీస్తును ప్రజలు నిందిస్తున్నారు. హల్లెలూయా. నేను అనేక సార్లు చెప్తూ ఉంటాను ఈ కథను. ఒక తల్లికి ఒకే ఒక కుమార్తె. ఆ బిడ్డను పుట్టినప్పటి నుంచి ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్నది. ఆ బిడ్డ ఒక 6 నెలల పాపగా ఉన్నప్పుడు ఆ పాపను ఒక బెడ్ మీద పండబెట్టి ఇంటి పైకి వెళ్ళి బట్టలు ఉతుకుతూ ఉన్నది తల్లి. సడన్గా ఇంట్లో కరెంటు షార్ట్ సర్క్యూట్ రావటం వలన ఫైర్ అయింది. అప్పుడు డోర్ కర్టన్లు ఆ ఫైర్కు అంటుకొని అలాగనే మండిపోతుంది. నెమ్మదిగా ఆ మంట పాప పండుకున్న ఆ బెడ్కు అంటుకున్నది. ఆ బెడ్ మంచం కూడా నిదానంగా కాలుతుంది. డోర్ కర్టన్లు అలాగనే కాలిపోతుంటే పొగ కిటికీలో నుండి పైకి వస్తుంటే తల్లి పైన బట్టలు ఉతుకుతుంటే పొగ వస్తుంది ఏంటని వెంటనే బట్టలు వదిలేసి పరిగెత్తుకొని వచ్చి కింద వచ్చి చూస్తే ఇంటిలో ఫైర్, నిప్పు అంటుకొని బాగా మండిపోతుంది. పాప కేకేస్తుంది, ఏడుస్తుంది ఆ మంటకు. ఆ నిప్పు నెమ్మదిగా ఆ మంచం మీదకి అలా వస్తుంది పాప దగ్గరికి. ఓ నా బిడ్డ అని ఏడుచుకుంటూ ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కంగారులో ఆ పాపను కాపాడాలని తొందరగా పరిగెత్తుకుని ఆ పాపను ఎత్తుకున్నది. కానీ తన పైట కొంగు నెమ్మదిగా నిప్పు అంటుకున్నది. అది ఆమె గమనించలా. ఆ పాపను ఎత్తుకుని ఇలా పరిగెత్తుతూ వస్తుంది, చీరకు నిప్పంటుకున్నది. తర్వాత చూసి ఆ పాపను అలా వదిలేసింది. ఆ లోపు చీరకు అంటుకున్నది, చేతులు ముఖము కాలిపోయింది. వెంటనే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇంటిలో ఆ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది విచారణ జరుగుతుంది, వాటిని ఆపివేశారు. బిడ్డకు మాత్రం రవ్వంత నిప్పు తగలలేదు, కానీ తల్లికి మాత్రం ముఖము కాలిపోయింది, ఈ ఎంట్రుకలు కాలిపోయింది, 2 చేతులు కాలిపోయింది, దరిదాపు చెప్పాలంటే ఒళ్ళు సగం కాలిపోయింది. కానీ ప్రాణానికి ఏ హాని జరగలేదు. ట్రీట్మెంట్ అంతా పూర్తయినది, బయటపడ్డది. ఇంటికి వచ్చి అద్దము చూస్తే భయంకరంగా ఉంది. అద్దములో తన ముఖాన్ని చూడలేనంత అఘోరముగా మారింది.
చెవులంతా కాలిపోయి ఏదో ముడుచుకుని పోయింది, ముక్కు ముడుచుకొని పోయింది, కన్నులు మొత్తము ముడుచుకొని పోయింది, నోరు ముడుచుకొని చాలా వికారంగా ఉంది. అసలు ఆమె ముఖమును ఆమె చూసుకోవటానికి ఇష్టము లేనంత ఘోరముగా తయారైంది. చేతులు అలాగనే, ఒళ్ళు అలాగనే కాలిపోయింది, ఏడుస్తుంది. దేవా, ఎందుకయ్యా నన్ను బ్రతికించావు? ఈ వికారమైన ముఖమును నేను చూడటానికి ఇష్టపడట్లేదు. ఇక నా ముఖమును ప్రజలు ఎలా చూడగలరు? నా ముఖము చూస్తే నాకే భయం అనిపిస్తుంది. రేపు ప్రజలు నన్ను చూసి ఏమనుకుంటారు? నా పుట్టిన బిడ్డ రేపు పెద్దదైతే నన్ను చూసి ఏమనుకుంటుంది అని ఏడుస్తుంది. కానీ తన బిడ్డకు ఏ హాని జరగలేదు అది అనుకొని సంతోషపడుతుంది. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చింది, నాకేమైనా పర్వాలేదు కానీ నా బిడ్డ సుఖంగా ఉంది కాబట్టి నా బిడ్డ ఎదిగిన తర్వాత నా ముఖాన్ని చూడకుండా ఉండాలి. అందుకోసం ఆమె ఒక నిర్ణయం తీసుకుని ఆ బిడ్డను తీసుకెళ్ళి ఒక హాస్టల్లో అప్పగించింది. ఆ బిడ్డ హాస్టల్లో అప్పగిస్తే వాళ్ళు ఆ బిడ్డను పెంచుతున్నారు. ఆ బిడ్డకు కావాల్సిన అన్ని ప్రతి నెల పంపిస్తుంది. ఈమె కష్టపడి కూలి పనులు చేయటం, వచ్చిన రూపాయిని బిడ్డకు పంపించటం. బిడ్డ 1వ సంవత్సరం పూర్తయింది, 2వ సంవత్సరం పూర్తయింది, 3వ సంవత్సరం, 5వ తరగతి, 6వ తరగతి, 10th, 15 సంవత్సరం వయసు వచ్చిన 10th కంప్లీట్ అయింది, ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ కంప్లీట్ అయింది, ఇప్పుడు మాస్టర్ డిగ్రీకి వచ్చింది. బిడ్డ మాత్రం చక్కగా ఎదిగింది, పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఫినిషింగ్లో ఉంది, గ్రాడ్యుయేట్ అయ్యే టయానికి వచ్చింది. అమ్మాయి ఎంతో చక్కగా కనబడుతుంది. కానీ ఈ పాపకు ఒక బాధ. ప్రతి స్టూడెంట్ చూడటానికి వారి తల్లిదండ్రులు వస్తున్నారు కానీ ఈ పాపను ఇప్పటి వరకు వచ్చి ఎవ్వరూ చూడలేదు. ప్రతి నెల ఉత్తరాలు వస్తున్నాయి తల్లి దగ్గర నుంచి, డబ్బులు వస్తున్నాయి, కానీ ఆ తల్లి ఎలా ఉంటుందో ఇప్పటికీ ఈమె చూడలేదు. ఎందుకంటే తల్లి ముందే చెప్పింది వార్డెన్కి, అక్కడ హాస్టల్కి, ఎట్టి పరిస్థితులలో నా వికారమైన ముఖము నా బిడ్డ చూడకూడదు. నన్ను చూసి ఒకవేళ నా బిడ్డ అసహించుకోవచ్చు, అందుకనే నా ముఖమును నా బిడ్డ చూడకూడదు, నా ఫోటో కూడా చూడకూడదు, నన్ను చూడకుండా ఆ బిడ్డ పెంచాలి. మీరు ఎంత ఖర్చైనా నేను పాసి పని చేసిన డబ్బులు పంపుతాను. వాళ్ళు ముందుగానే మాట్లాడుకున్నారు అగ్రిమెంట్తో. ఆ బిడ్డకు తల్లి ఫోటోను కూడా చూపించకుండా పెంచారు. మంచిగా చదువుకొని బాగా పెరిగింది. కానీ ఆ అమ్మాయిలో ఒక బాధ, తన తల్లిని చూడాలి. ఒకరోజు చాలా దుఃఖముతో వాళ్ళ అమ్మకు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరము చదవగానే తల్లి హృదయం కదిలించబడ్డది. అప్పుడు నిర్ణయం తీసుకుంది, నేను నా బిడ్డను చూడాలి. హాస్టల్ కబురు చేసింది. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, నువ్వు అన్నావు కదా చూస్తే నా బిడ్డ నన్ను అసహించుకుంటుంది, ఒకవేళ నిన్ను అసహించుకుంటుందో ఏమో, అయినా పర్వాలేదు, నా బిడ్డను ఒక్కసారి నా ముఖమును ఆ బిడ్డకు చూపించాలి అని ముఖమంతా కప్పుకొని కాలేజీకి వచ్చింది. ప్రతి తల్లిదండ్రులు వారి వారి పిల్లలను కలిసి మాట్లాడుకుంటున్నారు, సంతోషంగా గడుపుతున్నారు. కానీ ఈ అమ్మాయి తన తల్లి కొరకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కానీ తల్లి అప్పటికే కాంపౌండ్లో అడుగుపెట్టింది. దూరముగా నిలబడి తన బిడ్డను చూస్తూ మురిసిపోతూ కన్నీరు కారుస్తుంది ఆమె అందాన్ని చూసి.
ఈ తల్లి రాలేదని బిడ్డ ఏడుస్తూ నా తల్లి రాలేదు, నా తల్లి రాలేదని ఈమె ఏడుస్తుంది. కానీ తల్లి ఏమో బిడ్డను చూసుకుంటూ దూరంగా నిలబడి కన్నీరు కార్చుకుంటుంది. అప్పుడు అయ్యో నా తల్లి ఇంత రాసినా కూడా రాలేదే, నేను ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటానని కేకలు వేసి ఏడుస్తుంటే ఆ మాట విని తల్లి పరిగెత్తుకొని వచ్చి బిడ్డ ముందు నిలబడ్డది. అమ్మా, నేను నీ తల్లిని అని ముసుగు తీసింది. ఆ ముసుగు ఎప్పుడు తీసిందో ఆ ముఖమును చూడగానే, ఆ చేతులను చూడగానే ఇలా నోటి మీద వేలేసుకొని కేనరిసి, నువ్వు దయ్యము, నువ్వు నా తల్లి కాదు, నువ్వు నా తల్లి కాదు, నన్ను కన్న తల్లి నాకంటే అందముగా ఉంటుంది. ఎందుకంటే నేను అందంగా ఉన్నాను. నేను అద్దములో చూసినప్పుడు నా ముఖము అందముగా ఉన్నది. మరి నన్ను కన్న తల్లి ముఖము నాకంటే అందంగా ఉంటుంది. నువ్వు నా తల్లివి కావు, నువ్వు దయ్యములాగా ఉన్నావు, వికారముగా ఉన్నావు, ఘోరముగా ఉన్నావు, పో అని దోసింది. అప్పుడు కాలేజీ వార్డెన్, ప్రిన్సిపాల్ వీళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చి, అలా అనవద్దమ్మా, నిన్ను కన్న తల్లి ఆమె. అప్పుడు ఈ పాప అంటుంది, అయ్యో నేను ఇంతకు ముందు ఇన్ని సంవత్సరాలు చూడకుండానే బ్రతికాను. ఇటువంటి తల్లి ముఖమును చూసి నేను ఇక బ్రతకగలనా? నేను చూడకుండా ఉంటే బాగుండేదని కేకలు వేస్తున్నప్పుడు ప్రిన్సిపాల్కి కూడా బాధ కలిగి అప్పుడు చెప్తున్నాడు, నీ తల్లికి ఎందుకు ఇలా జరిగిందంటే ఇది ఒక ఫైర్ యాక్సిడెంటు. నువ్వు పండుకొని ఒక మంచం మీద నిద్రిస్తున్నప్పుడు అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ ఇంట్లో జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న డోర్ కర్టన్లన్నీ కాలిపోతుంది, నువ్వు పండుకున్న మంచము కూడా కాలిపోతుంది. నీకేదైనా ప్రమాదం జరుగుద్దన్న భయముతో నీ తల్లి పైనుంచి పరిగెత్తుకొని వచ్చి నిన్ను ఆ నిప్పు నుండి రక్షించింది. కానీ ఆ లోపు ఆ నిప్పు ఆమె చీర కంటుకొని తన శరీరం అంతా కాలిపోయింది. తను నిన్ను రక్షించటానికి తన శరీరము నిప్పుకు బలి అయినది. ఈరోజు ఆమె ఇంత వికారముగాను ఘోరముగాను దయ్యములాగా మారటానికి కారణం నిన్ను రక్షించాలి. నువ్వు నిప్పుకు బలి అవ్వకూడదు, నువ్వు నిప్పులో కాలిపోకూడదని, తన శరీరము కాలిపోయినా పర్వాలేదు, నా బిడ్డకు ఏ హాని జరగకూడదు, నా బిడ్డకు ఏ కీడు జరగకూడదని నీ తల్లి నిన్ను రక్షించుటకు తను నిప్పుకు బలి అయినది. అది తల్లి యొక్క ప్రేమ. ఆమె నిన్ను ప్రేమించింది గనుక నిన్ను రక్షించుటకు తన దేహమును నిప్పునకు బలియాగముగా సమర్పించుకున్నది. ఎప్పుడు తల్లి ప్రేమ ఆ పాప విన్నదో, తన్ను రక్షించటానికి ఆ తల్లి బలి అయిన ఆ యొక్క సంఘటనను ఆ యవనస్తురాలు ఎప్పుడు విన్నదో అప్పుడు గుండె మీద బాదుకొని, అమ్మా నన్ను క్షమించు అని నేల మీద త్రోసిన ఆ తల్లిని చేయి పట్టుకొని కాలిపోయిన ఆ చేతులకు ముద్దు పెడుతుంది, కాలిపోయిన ఆ ముఖమునకు ముద్దు పెడుతుంది. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మని ఆ పాప ఏడుస్తూ ఆ తల్లిని కౌగలించుకొని మెడ మీద చేతులేసుకొని ముద్దు పెడుతూ ఏడుస్తుంది. అంతకుముందు త్రోసివేసిన ఆ యవనస్తురాలు ఇప్పుడెందుకు ఆ తల్లిని చేర్చుకొని ముద్దు పెడుతుందంటే, తల్లి యొక్క ప్రేమ అర్థం కాకముందు, తల్లి ప్రేమ గ్రహించక ముందు తల్లి ఆ బిడ్డ దృష్టికి దయ్యములాగా కనబడ్డది.
ఎప్పుడు తల్లి ప్రేమను గ్రహించిందో, తన కొరకు తల్లి ఏ విధంగా బలి అయినదో, దాని వలన ఆమె అందము, ఆమె శరీరం అంతా కాలిపోయినది, ఆ విషయం ఎప్పుడు ఆ బిడ్డకు అర్థమైనదో అప్పుడు తల్లిని ప్రేమిస్తుంది, తల్లిని దగ్గర చేర్చుకుంది. ఇప్పుడు ఏమంటుంది తెలిసిన, సృష్టిలోనే నీ అంత అందమైన తల్లి ఎవరు ఉండరు అని చెప్పి ఏడుస్తుంది. తల్లికి జరిగిన ఆ ప్రమాదము తెలిసినప్పుడు ఆ పాప తల్లిని ప్రేమిస్తుంది. ఈ తల్లి ఆ బిడ్డను రక్షించటానికి తన దేహాన్ని ఎలా బలియాగముగా సమర్పించిందో అగ్నికి, అదే విధంగా నిన్ను నన్ను రక్షించుటకు యేసు తన శరీరమును బలిగాను అర్పణముగాను సిలువ మీద దేవునికి అప్పగించుకున్నాడు. యేసయ్య ముఖమంట 10,000 మందిలో నిలబడిన ఆయన ముఖము అంత సౌందర్యముగా ఉంటుందంట. ఆయన ముఖము చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఆ ముఖములో దేవుని ప్రేమ కనబడుతుంది. ఆ 2 కన్నులు కానీ, ఆ ముక్కు కానీ, ఆ పెదవులు కానీ చూడాలనిపిస్తూ ఉంటుంది. అంత ప్రేమతో నిండిన ముఖం అది. కానీ సిలువ మీద అందమైన ఆ ముఖము, సౌందర్యమైన ఆ ముఖము వికారముగా మారింది. రక్తపు మరకలతో నిండిపోయి ఉన్నది. పిడుగుద్దుల వలన ముఖము వాసిపోయినది. ఆ ముఖం మీద ఉన్న గడ్డము లాగుట వలన అయ్యో ఆ ముఖమును చూడటానికి కూడా నచ్చలేదు. యేసయ్య శరీరమంతా గాయములు, శరీరమంతా దెబ్బలు, శరీరమంతా రక్తపు మరకలతో నిండిపోయి ఉన్నది. శరీరములో మాంసము ఊడి నేల మీద పడటం వలన ఆ శరీరములో అక్కడక్కడ బొక్కలు కనబడటం, చూడటానికి వికారము. ఎందుకు ఆయన అలా మారాడు? మీరు రక్షణ పొంది దేవుని బిడ్డలుగా మారాలని, మీ పాపము నుండి, మీ శాపము నుండి మీరు విడుదల పొందాలని, మీ రోగము నుండి మీరు స్వస్థత పొందాలని, మీరందరూ దేవుని బిడ్డలుగా మారాలి, మీరందరూ దేవుని కుటుంబములో జన్మించాలి, మీరందరూ దేవుని మహిమలోనికి ప్రవేశించాలని ఆయన మీ నిమిత్తము సిలువ మీద బలి అయ్యాడు. క్రీస్తు ప్రేమ మన జ్ఞానమునకు మించినది. ఆయన పడిన శ్రమ వేదన నీకు అర్థమైతేనే నువ్వు క్రీస్తును ప్రేమించగలవు. లేకపోతే లోకములో ఉన్న వాటిని, లోకములో ఉన్న మనుషులను నువ్వు ప్రేమిస్తావు. లోకములో ఉన్న వాటన్నిటికంటే ఆయన ప్రేమ విలువైనది. ఈ ప్రపంచములో ఉన్న మనుషులందరికంటే ఆయన ప్రేమ నిజమైనది. ఆ ప్రేమ నీ కొరకు ఎదురు చూస్తున్నది. ఆ తల్లి ప్రతిరోజు ఏడుస్తున్నది బిడ్డ కొరకు. ప్రతిరోజు తన బిడ్డను జ్ఞాపకము చేసుకుంటూ చింతిస్తూ ఉన్నది. అదే విధంగా దేవుడు మీ అందరిని గూర్చి చింతించుచున్నాడు. బైబిల్ అంటుంది దేవుడు మీ నిమిత్తము చింతించుచున్నాడు. మీరు దేవుని గుర్తించుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ 24 గంటలు దేవుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఒకవేళ మీకు పుట్టిన బిడ్డల గురించి మీరు ఆలోచించవచ్చు కొన్ని 2-3 సంవత్సరాలుగా, కానీ దేవుడు అలా కాదు. ఈ భూలోకములోనికి రాకముందే మీ గురించి ఆయన ఆలోచించాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును మీ కొరకు బలియాగముగా సిలువ మీద అప్పగించుటకు ఆయన అనుగ్రహించాడు. దేవుని ప్రేమ గొప్పది. మీ ప్రేమ దేవుని మీద ఉన్నదా, మనుషుల మీద ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేయి.
నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? యేసును ప్రేమిస్తున్నావా? యేసు ఒక సందర్భంలో చెప్పాడు, నాకంటే ఎవడైనను తన తల్లిని, తన తండ్రిని, తన తోబుట్టువులను, తన భార్యను, తన కుమార్తెను, తన కుమారులను, ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించిన ఎడల వాడు నాకు పాత్రుడు కాదు. ఆయన నిన్ను ప్రేమించాడు గనుక నువ్వు కూడా యేసును ప్రేమించాలి. నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలను గైకొనును. ఎవడు నన్ను ప్రేమించునో వాడు నా మాటలను గైకొనును. ఎవడైనను నన్ను ప్రేమించిన ఎడల వానిని తండ్రి ప్రేమించును. నన్ను ప్రేమించి నా మాటలను గైకొనిన ఎడల నేను నా తండ్రి వాని యొద్దకు వచ్చి మేము వాని యొద్ద నివాసము చేతుము. ఇది ప్రభు చెప్పిన మాటలు. నువ్వు యేసును ప్రేమిస్తున్నావా లేదా? ఒక్కసారి ఆలోచన చేయి. నిన్ను ప్రేమించి నీ కొరకు దేవునికి పరిమళ వాసనగా ఉండుటకు సిలువ మీద బలియాగముగాను అర్పణముగాను తన్ను తాను అప్పగించుకొనిన ఆ క్రీస్తును మీరు ప్రేమిస్తున్నారా? ఆ క్రీస్తును మీరు ప్రేమిస్తున్నారా? క్రీస్తు పరిశుద్ధులను ప్రేమించలేదు, నీతిమంతులను ప్రేమించలేదు. క్రీస్తు మనమింకను పాపులమై ఉండగా ఆయన మనలను ప్రేమించెను. చూసారా? ఎలాంటి స్థితిలో ఉన్న మనలను చూసి ఆయన ప్రేమించాడు. పాపులుగా ఉన్నప్పుడే మనలను క్రీస్తు ఏం చేశాడు? అప్పుడు అర్థం చేసుకో ఆయన ప్రేమ ఎంత గొప్పదో. నువ్వు క్రీస్తును ప్రేమించినట్లయితే క్రీస్తు కొరకు జీవిస్తావు, క్రీస్తు పని చేస్తావు, క్రీస్తుకు ఇష్టమైనట్లుగా జీవిస్తావు. క్రీస్తు కొరకు నువ్వు దేనినైనా నువ్వు సమర్పించుకుంటావు. ఎందుకంటే నువ్వు క్రీస్తుని ప్రేమిస్తున్నావు గనుక. నీకు క్రీస్తు మీద ప్రేమ లేకపోతే క్రీస్తును మహిమపరచలేవు, క్రీస్తుకు ఇష్టమైనట్లుగా నువ్వు బ్రతకలేవు, క్రీస్తుకు నువ్వు దేనిని కూడా సమర్పణ చేసుకోలేవు. సమర్పణ ఎందుకు మనం చేస్తున్నాం తెలుసిన? మన ప్రేమను రుజువుపరుచుకోవటానికి. మనం ఇచ్చే కానుకలు ఎందుకు తెలిసిన? దేవునికి లేక కాదు, నీ ప్రేమను కనపరచటానికి. కానుకలు అంటే గిఫ్ట్ అన్నమాట. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించినప్పుడు వాడు గిఫ్ట్ ఇస్తాడు. ఎందుకు? తను గిఫ్ట్ ఇవ్వటం వలన తన ప్రేమను ఏం చేస్తున్నాడు? తెలియచేస్తున్నాడు. కానుకలు కానీ మనం దేవునికి ఏది ఇచ్చినా దేవుడు లేక కాదు, ఆయన లేనివాడు కాదు సుమా. మరి ఎందుకు ఇస్తున్నాం మనము? ఇదిగో ప్రభువా నా ప్రేమ నీకు నేను ఇస్తున్నాను అని మనస్ఫూర్తిగా నువ్వు కానుకల ద్వారా తెలియచేస్తున్నావు. అర్పణలు, కానుకలు ఇవన్నీ కూడా ప్రేమతో ఇచ్చేది, ప్రేమతో ఇచ్చేది. కయ్యోను దేవునికి కానుకలను తీసుకొని వచ్చాడు, ఏబేలు కూడా కానుకలను తీసుకొచ్చాడు. కానీ ఏబేలు దేవునికి ఇష్టపూర్వకముగా మనస్ఫూర్తిగా ప్రేమతో క్రొవ్విన శ్రేష్టమైన మందలో తొలిచూలు వాటిని తీసుకొని వచ్చాడు. కానీ కయ్యోను శ్రేష్టమైనది తీసుకురాలా, తెచ్చాడు కానీ శ్రేష్టమైనది కాదు. ఇష్టపూర్వకముగా తేలేదు, ప్రేమతో తేలేదు. కాబట్టి దేవుడు ఎవరి కానుకలను లక్ష్యం పెట్టాడంట? ఏబేలు. ఎందుకంటే ప్రేమతో ఇచ్చాడు. మీరు ఎప్పుడైనా చూడు, ప్రేమతో ఇస్తున్నప్పుడు పరిపూర్ణంగా ఇస్తారు.
ప్రేమతో ఇస్తున్నప్పుడు శ్రేష్టమైనది ఇస్తారు. ప్రేమతో ఇస్తున్నప్పుడు చూడండి విలువైనది ఇస్తారు. ప్రేమ లేకుండా ఇచ్చేది అది పరిపూర్ణత ఉండదు, ఇష్టపూర్వకంగా ఉండదు, అసలు మీరు ఇచ్చేది విలువే ఉండదు. అందుకే నేను చెప్తున్నాను, దేవుని ప్రేమించు వారందరూ కూడా దేవునికి విలువైనది ఇస్తారు. ప్రేమకు గుర్తు ప్రభు దేవుడు ఏమన్నాడు? నా సొంత కుమారుణ్ణి మీ కొరకు అనుగ్రహించుటకు దేవుడు వెనకాడలేదు. చూసారా? మిమ్మలను దేవుడు ప్రేమించాడు గనుక తన సొంత కుమారుణ్ణి శిలువ మీద బలియాగముగా అప్పగించుటకు దేవుడు వెనకాడలేదంట. ఎందుకంటే ఆయన మిమ్ములను నిజముగా ప్రేమిస్తున్నాడు. మీకోసం తన సొంత కుమారుణ్ణి బలి ఇచ్చాడు. మరి మీ ప్రేమ ఎటువంటిది? మీరు దేవుని ప్రేమిస్తున్నారా? క్రీస్తును ప్రేమిస్తున్నారా? మీరు ప్రేమిస్తే శ్రేష్టమైన ఈవునిస్తారు, శ్రేష్టమైన వరమునిస్తారు. నీ జీవితమును సమర్పించుకుంటావు, నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించుకుంటావు. ప్రేమ కలిగి నడుచుకొనుడి అంటే దాని అర్థం ఏంటి? నిన్ను ప్రేమించిన క్రీస్తు నీ కొరకు పూర్తిగా సమర్పించుకున్నాడు. మరి నువ్వు క్రీస్తును ప్రేమిస్తే నిన్ను నువ్వు ఆయనకి ఏం చేసుకోవాలా? పూర్తిగా ఏం చేసుకోవాలా? సమర్పించుకోవాలా. సమర్పణ నీ ప్రేమ ఎటువంటిదో చూపిస్తుంది. అబ్రహాము దేవుని ప్రేమించాడు కాబట్టి తనకు ఒకే ఒక కుమారుడు లేక పుట్టినవాడు, తను వృద్ధాప్యములో ఉన్నప్పుడు పుట్టినవాడు, అతనిని అబ్రహాము ఎంతగానో ప్రేమించాడంట. ఇస్సాకు అంటే అబ్రహాముకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ముసలితనములో పుట్టాడు, లేక పుట్టాడు, దేవుడిచ్చిన బిడ్డ. అందువలన ఇస్సాకును అబ్రహాము ఎంతో ప్రేమించాడు. కానీ దేవుడేమన్నాడు? నీ ఒకే ఒక కుమారుడు, నువ్వు ఇష్టముగా ప్రేమించువాడైన ఇస్సాకును తీసుకెళ్ళి నా కోసం బలివన్నాడు. అయ్యా, నా కుమారుని నేను ఎలా బలి ఇవ్వగలను? నాకు ఇష్టమైన వాడు, నాకు ఒకే ఒక కుమారుడు, నాకు ఒక్కడే లేక పుట్టాడు, వానిని నేను ప్రేమిస్తున్నాను. అలాంటి వాడిని బలి ఇవ్వమంటే ఎలా? కావాలంటే నన్ను తీసుకో, నన్ను నేను బలి ఇచ్చుకుంటాను. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ప్రేమిస్తున్న నీ ఒకే కుమారుని నాకు బలి ఇవ్వు. అబ్రహాము ఎదురు మాట్లాడకుండా ఏమన్నాడు తెలుసునా? అబ్రహాము దేవునితో ఇలా అన్నట్లుగా నేను ఊహించి చెప్తున్నాను. ఎలా? దేవా, ఇస్సాకు నా ఒక్క కుమారుడు, నేను ఇష్టపూర్వకంగా పెంచుకుంటున్నాను. ఈ ప్రపంచంలోనే నేను ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నానంటే నా కుమారుడైన ఇస్సాకును. కానీ నువ్వు అతనిని అడిగినప్పుడు నేను అతనిని నీకు మనస్ఫూర్తిగా బలి ఇస్తాను. ఎందుకంటే నా కుమారుని కంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అది దాని అర్థం. బలి ఇవ్వటానికి తెగించుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఇస్సాకు కంటే అబ్రహాము ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? దేవుణ్ణి. నువ్వు ఎవరిని ప్రేమిస్తావో వారికి గిఫ్ట్ ఇస్తావు. నువ్వు ఎవరిని ప్రేమిస్తావో వారికి నిన్ను నువ్వు సమర్పించుకుంటావు. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవునికి ఖచ్చితంగా విలువైన గిఫ్ట్ ఇస్తావు. నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు ఖచ్చితంగా నిన్ను నువ్వు పూర్తిగా, నీకు కలిగిన వాటన్నిటిని పూర్తిగా దేవునికి సమర్పించుకుంటావు. బైబిల్ చెప్తుంది, ప్రేమ కలిగి నడుచుకొనుడి. క్రీస్తు నిన్ను ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్నాడు. నువ్వు కూడా క్రీస్తును ప్రేమించి నిన్ను నువ్వు క్రీస్తుకు అప్పగించుకో. అది నిజమైన ప్రేమ.
లేచి నిలబడదాం. ప్రేమ ఎప్పుడు కూడా వెనకాడదు. ప్రేమ ఎప్పుడు కూడా తన చేతులను ముడుచుకోదు. ప్రేమ కీడు చెయ్యదు, హాని చెయ్యదు, అసూయపడదు. ప్రేమ లోబడుతుంది, ప్రేమ సమర్పించుకుంటుంది, ప్రేమ దేనినైనా ఇవ్వటానికి ముందుకొస్తుంది. అది నిజమైన ప్రేమ. వినిన ఈ మాటలను బట్టి 2 చేతులు పైకెత్తి నిన్ను ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్న ఆ క్రీస్తును కొద్ది క్షణం స్తుతించి ఆరాధించుదాం. అందరం కలిసి మనస్ఫూర్తిగా దేవుని స్తుతించుదాం. స్వరమెత్తి స్తుతించండి ప్రతి ఒక్కరు. ప్రైజ్ ది లార్డ్. స్తుతించండి ప్రతి ఒక్కరు. హల్లెలూయా. యేసు నిన్ను ప్రేమించాడు. యేసు నిన్ను ప్రేమించి నీ కొరకు బలి అయ్యాడు. సంగమా, ప్రైజ్ ది లార్డ్. స్తుతించండి ప్రతి ఒక్కరు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తుతించండి, స్తుతించండి ప్రతి ఒక్కరు. యేసును స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సంగమార్థం చేసుకో. క్రీస్తు నిన్ను ప్రేమించి దేవునికి పరిమళ వాసనగా ఉండుటకు మనందరి కొరకు సిలువ మీద తన్ను తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకొనేను. అదే విధంగా మీరు ఆయనను ప్రేమించాలి. మీరు క్రీస్తును ప్రేమించి మిమ్మును మీరు క్రీస్తునకు పరిపూర్ణముగా అప్పగించుకొనుడి. అదే మీ ఎడల దేవుని చిత్తమై ఉన్నది. ప్రార్థన. తండ్రి, ఈ రాత్రి మీరు మాట్లాడారు. నీ కుమారుడైన క్రీస్తు యొక్క ప్రేమను బయలుపరిచినందుకు స్తోత్రం. నీ బిడ్డలు విన్నారు. విన్న మాటలు మర్చిపోకుండా ఆ ప్రేమను తెలుసుకొనుటకు వారికి శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎందుకనగా క్రీస్తు యొక్క ప్రేమ జ్ఞానమునకు మించినది గనుక వారు అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తున్నాను. మీరు వారికి క్రీస్తును బయలుపరచండి. క్రీస్తులోనికి వారిని నడిపించమని వేడుకుంటున్నాం. నీ బిడ్డలు క్రీస్తును పరిపూర్ణముగా తెలుసుకొని ఆయన ప్రేమను వారు తెలుసుకొని ఆయన ప్రేమను వారు రుచి చూచి తమ్మును తాము పరిపూర్ణముగా క్రీస్తుకు సమర్పించుకొనున్నట్లుగా ఈ బిడ్డలందరినీ పరిశుద్ధాత్మదేవ మీరే సర్వసత్యములోనికి నడిపించి క్రీస్తు ఎదుట నీ బిడ్డలను నిలబెట్టమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము
కూడి వచ్చిన మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.